హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయి ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్పెషల్ నువ్వుల ఆవకాయ ఎలా చేయాలో చూద్దాము. సో దానికోసం అయితే ముందుగా మామిడికాయలు తీసుకొని వాటిని మంచిగా వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే వాష్ చేసుకోవాలి. ఇది తెలంగాణ స్పెషల్ అండి, నువ్వులతో చేసే ఆవకాయి. మనం రెగ్యులర్గా అయితే ఆవపిండితో చేస్తాం కదా, ఈసారి మనం నువ్వులతో చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది పికిల్ అయితే. చూడండి, ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం ఒక మెత్తటి క్లాత్తో మంచిగా క్లీన్ చేసుకోవాలండి. తడి అనేది లేకుండా మనం మంచిగా తుడుచుకోవాలి. తడి అనేది ఉంటే కాయలు పోతుందండి, పచ్చడి అనేది తొందరగా పోతుంది. ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత లోపల జీడి ఉంటుంది కదండి, దాన్ని అయితే ఇలా తీసుకొని మధ్యలో ఏమన్నా ఉంటే ఇలా స్పూన్తో ఇలా గ్రేట్ చేసుకుంటే పోతుందండి. మనం ఎన్ని మామిడికాయలు తీసుకున్నామో అన్నీ కూడా ఇలానే మంచిగా జీడి అనేది తీసుకోవాలండి. జీడిపిక్క అనేది ఉండకూడదు. చూడండి, బాగా ముదిరిపోతే ఇలా జీడిపిక్క అంటుకొని బ్లాక్ అయితే అవుతుంది. సో దాన్ని మనం ఇలా స్పూన్తో అయితే తీసుకోవాలండి. చూపించిన విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా మనకి ఏ సైజు ముక్కలు కావాలో ఆ సైజు అయితే మనం కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగా జీడి టెంక్ మీద మనం చేతులు పెట్టి ఇలా కట్ చేసుకోవాలండి, లేదంటే ఆ టెంక్ అనేది ఊడిపోతుంది. మనం పచ్చడికి ఆ టెంక్ ఉంటేనే కదండి రుచి అనేది. ఇలా ప్రెస్ చేస్తూ ఆ టెంక్ మీద మనం ఇలా కట్ చేసుకోవాలి మంచిగా, ఏ సైజు కావాలంటే ఆ సైజు. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని ఒక పెద్ద పళ్ళెంలో వేసుకున్నాము. పికిల్ కలపడానికి కంఫర్టబుల్గా ఉంటుంది కదండి ఇలా పెద్ద పళ్ళెం అయితే. నెక్స్ట్ మెంతులు అయితే ఫ్రై చేసుకోవాలండి డ్రైగా. ఒక 3 స్పూన్స్ మెంతులు అయితే తీసుకున్నాము. వెల్లుల్లి రెబ్బలు అయితే మొత్తం పొట్టు తీసేయాలండి ఇలాగా. ఈ విధంగా అయితే పొట్టు తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇది నువ్వుల ఆవకాయ కాబట్టి నువ్వులు తీసుకుంటున్నామండి. వాటిని అయితే మంచిగా గ్రైండ్ చేసుకున్నాము. దానిలో కల్లుప్పు గ్రైండ్ చేసి వేసాము. అలానే వెల్లుల్లి రెబ్బలు, పసుపు, తగినంత కారం వేసుకున్నామండి. స్పైసీకి కావాల్సినంత కారం అయితే వేసుకోవాలి. నువ్వులు కూడా క్వాంటిటీ అని ఏం లేదండి, మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వేసుకోవాలండి. గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ నువ్వులు వేసుకోవాలి. వాటిని ఫ్రై కూడా ఏం చేయలేదండి, డైరెక్ట్గానే మేము మిక్సీ పట్టాము. ఇప్పుడైతే ఆ పొడినంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్లో వేసుకొని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. వేరుశనగ ఆయిల్ అయితే పచ్చడికి బాగుంటుందండి. సో మేము వేరుశనగ ఆయిల్ వేసుకుంటూ మిక్స్ చేసుకున్నాము. చూడండి, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇదంతా వేరే డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉంచుకోవాలండి. ఒక 3 డేస్ తర్వాత అయితే మనం చూసుకొని ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ వేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా నువ్వుల ఆవకాయ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా కొత్తగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.